హలో పిల్లలు, వెల్కమ్ టు చిన్న కథలు. మరొక కొత్త కథతో మీ ముందుకి. అనగనగా ఒక చిన్న ఊరిలో ఒక చిన్న ఇంట్లో ఒక పేద తండ్రి కూతుర్లు నివసిస్తూ ఉండేవారు. తండ్రి వాళ్ళిద్దరి జీవనోపాధి కోసం గొడ్డలి పట్టుకొని అడవికి వెళ్ళి కర్రలు కొట్టి వాటిని సంతలో అమ్మేవారు. అలా తన కూతురికి పనికి వెళ్ళొస్తాను అని చెప్పి ఆ గొడ్డలి వ్యాపారి గొడ్డలి తీసుకొని అడవికి వెళ్ళి నచ్చినన్ని చెట్లు కొట్టి వచ్చిన కర్రలను తీసుకొని సంతకు వెళ్ళి వాటిని అమ్మేవాడు. అలా వచ్చిన డబ్బులతో వారి ఇద్దరు జీవనం కొనసాగిస్తూ ఉండేవారు. అలా ప్రతిరోజులాగానే ఆ గొడ్డలి వ్యాపారి తన కూతురుతో నేను పనికి వెళ్ళొస్తాను తల్లి అని చెప్పి ఒక అడవికి వెళ్తాడు. అదో పెద్ద అడవి. చూస్తే చాలా చెట్లు ఉంటాయి. సంతోషంతో ఈరోజు చాలా చెట్లు నరకాలి, చాలా డబ్బులు తీసుకువెళ్ళాలి ఇంటికి అని అనుకుంటూ ఒక చెట్టు ఎక్కి చెట్టు కొమ్మల్ని కొట్టడం మొదలు పెడతాడు. అలా కొడుతూ ఉండగా అనుకోకుండా ఆ గొడ్డలి తన చేయి జారి పక్కనే ఉన్న నదిలోకి పడిపోతుంది. బాధతో గొడ్డల వ్యాపారి, అయ్యో, ఇది నా దగ్గర ఒకటే గొడ్డలి ఉంది, ఇది లేకపోతే నేను ఎలా జీవించాలి అంటూ ఆ గొడ్డల వ్యాపారి బాధతో గంగాదేవి గంగాదేవి అంటూ మొరపెట్టుకుంటాడు. అప్పుడు ఆ నదిలో నుంచి ఒక దేవత బయటికి వస్తుంది. ఆ దేవత ఇలా అడుగుతుంది, ఎందుకు నన్ను పిలిచావు అంటూ. ఆ గొడ్డలి వ్యాపారి గంగాదేవికి జరిగిందంతా చెప్తాడు. అప్పుడు ఆ గొడ్డలి వెతికి తీసుకురావడానికి గంగాదేవి నీళ్ళల్లోకి వెళ్తుంది. కాసేపటి తర్వాత గంగాదేవి ఒక గొడ్డలి తీసుకొని ఆ నీటి నుంచి బయటికి వస్తుంది. ఇదిగో ఓ గొడ్డలి వ్యాపారి, ఇది నీదేనా, ఇది నీ గొడ్డలేనా అంటూ ఆ గొడ్డలి వ్యాపారిని అడుగుతుంది. అప్పుడు ఆ గొడ్డలి వ్యాపారి చెయ్యి ఊపుతూ, ఇది నా గొడ్డలి కాదు తల్లి, నాది ఇలా ఉండదు, ఇదొక బంగారు గొడ్డల అంటూ చెయ్యి ఊపుతాడు. సరే అని ఆ గంగాదేవి నీళ్ళల్లోకి వెళ్తుంది. కొద్దిసేపటి తర్వాత గంగాదేవి ఇంకో గొడ్డలి తీసుకొని ఆ నీటి నుంచి బయటికి వస్తుంది. ఓ గొడ్డల వ్యాపారి, ఇది నీ గొడ్డలేనా అంటూ ఆ గంగాదేవి అడుగుతుంది. అప్పుడు గొడ్డల వ్యాపారి, అది నాదు కాదు తల్లి, అదొక వెండి గొడ్డలి, నాది సాధారణమైన చెక్క గొడ్డలి అంటూ తన గొడ్డలి ఎలా ఉంటుందో చెప్తాడు. సరే అని గంగాదేవి మళ్ళీ లోపలికి వెళ్తుంది. కొద్దిసేపటి తర్వాత గంగాదేవి వస్తుంది బయటికి. గంగాదేవి ఒక గొడ్డలి తీసుకొని ఆ నీటి నుంచి బయటికి వస్తుంది. ఓ వ్యాపారి, ఇది నీదేనా అంటూ అడుగుతుంది. అప్పుడు ఆ వ్యాపారి, అవును తల్లి, అది నా గొడ్డలే, నేనే పడేసుకున్నాను అంటూ ఆనందంతో చెప్తాడు. అప్పుడు గంగాదేవి తన గొడ్డలితో పాటు ఆ వెండి మరియు బంగారు గొడ్డలను కూడా ఆ వ్యాపారికి బహుమతిగా ఇస్తుంది. నిజాయితీగా ఉన్నందుకు వ్యాపారికి తన గొడ్డలి మరియు దాంతో వెండి గొడ్డలి మరియు బంగారు గొడ్డలి కూడా ఆ దేవత తన నిజాయితీకి మెచ్చి ఇస్తుంది. పిల్లలు, మీకు ఈ కథ ద్వారా ఏమర్థమైంది? మీరు ఆ గొడ్డలి వ్యాపారి లాగానే ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి. అప్పుడు మనకెప్పుడు మంచే జరుగుతుంది. సరేనా పిల్లలు? అనగనగా ఒక చిన్న ఊరిలో రాజు అనే వ్యక్తికి 6 ఆవులు ఉండేవి. అందులో ఒక చిన్న దూడ కూడా ఉండేది. అది 2 రోజుల క్రితమే ఒక పెద్ద తల్లి ఆవుకి రాజు ప్రతిరోజు ఉదయాన్నే ఆవులని మేతకి వదిలేస్తాడు. అలా ఒకరోజు ఆ మందలో నుంచి ఒక ఆవు మేత మేస్తూ ఒక అడవిలో తప్పిపోతుంది. అది తన మంద కోసం వెతుకుతూ అలా వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఆ ఆవుకి ఒక పులి ఎదురవుతుంది. ఆ పులి చూడ్డానికి చాలా పెద్దగా మరియు చాలా ఆకలితో ఉంటుంది. అది చూసిన ఆవు చాలా భయపడిపోతుంది. అప్పుడు ఆ పులి దాని మీద ఎగరసాగింది. అప్పుడు ఆవు ఇలా బతిమలాడుతుంది, నాకొక చిన్న దూడ ఉంది, దానికి పాలు ఇవ్వాలి, నేను రేపు ఉదయాన్నే మళ్ళీ తిరిగి వస్తాను, నువ్వు నన్ను అప్పుడు తిను అని అంటుంది. అప్పుడు పులి, నేను నిన్నెలా నమ్మాలి, నువ్వు మళ్ళీ వస్తావా, నేనెలా నమ్ముతా నిన్ను అని అంటుంది.
ఆవు బతిమలాడగా పులి కూడా సరే నువ్వు రేపు రాకపోతే నిన్ను నీ దూడని కలిపి తింటాను అని బెదిరిస్తుంది. సరే అని ఆవు వెళ్ళిపోతుంది. ఆ ఆవు తనకు జరిగిందంతా తన తోటి ఆవులతో చెప్తుంది. తన బిడ్డని మీరే జాగ్రత్తగా చూసుకోండి అంటూ బాధతో తన బిడ్డను నురిమి దానికి చివరిసారిగా పాలు ఇచ్చి మళ్ళీ పులి దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు నన్ను తిను అని అంటుంది ఆవు. అది చూసిన పులి ఆశ్చర్యపోతుంది. ఆవు నిజాయితీకి మెచ్చి దాని బిడ్డ కోసం ఆ తల్లి ఆవుని వదిలేస్తుంది. పిల్లలు, ఈ కథ మీకు నచ్చిందా? మీరు కూడా ఈ తల్లి ఆవులాగా నిజాయితీగా ఉండాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ పిల్లలు, మళ్ళీ కలుద్దాం.